దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సహోదరి సహోదరులు, మనం చేయాల్సిన మొదటి పని మనలో ఉన్నటువంటి లోక మాలిన్యాన్ని మనము దులుపుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నతను, ఆయన ప్రభావాన్ని, ఆయన పరిశుద్ధతను అనుభవించాలి అని అనుకుంటున్నప్పుడు మొదటిగా నువ్వు చేయాల్సింది విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిని అపవిత్రపరిచే, దేవుని సన్నిధికి నీకు మధ్యగా నిలిచే, దేవుని సన్నిధికి నిన్ను దూరము చేసే ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు, మోషే నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టో, దుమ్మును ధూళిని విడిచిపెట్టో. దేవుడు నీ జీవితంలో, నీ జీవితం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే, తాను నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా వాడుకోవాలి అంటే, నీ జీవితం 10 మందికి ఉపయోగకరంగా మారాలి అంటే, మొదటిగా నువ్వు చేయాల్సింది నీలో ఉన్నటువంటి అపవిత్రతను, నీలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి.